సార్ ఆపు సన్నగా కొట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం మిక్సీ పెట్టుకున్న ఇది వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇందులోని ఒక స్పూన్ సాస్ వేసుకోవాలి. టమాటా కచ్చప్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు చూసారా స్టీమ్ అయిపోయింది. మన మోమోస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన షెజ్వాన్ చట్నీ రెడీ అయిపోయింది. చల్లార్చుకునేక మనం స్టోర్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మన మోమోస్ షెజ్వాన్ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఇలా సర్వ్ చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.